శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. వినబడలే. ఏడవద్దు నాన్న ప్లీజ్. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నాన్న. సాక్రిఫైస్ అంటే త్యాగం. ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా. వేర్ ఇస్ మై టైగర్? ఎక్కడ పులి బిడ్డ? కంగ్రాచులేషన్స్ మై డియర్ బాయ్. వెల్ డన్, వెల్ డన్, ఫ్యాంటాస్టిక్. చాలా గొప్పగా ఆడావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. చటపడి అనే మాట పచ్చి అబద్ధం. నా నెత్తి మీద బలవంతంగా కూర్చుని ప్రాణం పోయే పరిస్థితులు కల్పించి నా దుంపదించితే గత్యంతరం లేక సంతకం చేశాను. ఒక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. కుర్రాడైనా భలే చెప్పాడు కదండి. హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో 10 పైసలే వేస్తారు. ఎదమని 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 కుళ్ళు జోకులు అయిపోక వాళ్ళు నిజం అనుకుంటారు. మరి నిజమే కదా. అదిగో మళ్ళీ జోకు. ఐటమ్ రాజాడు తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఏమి సెంటిమెంట్. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. వేసేస్తాను కొడుకు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇది మంచికి చెడుకి జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామం తల్లి. ఇందులో మంచే జరుగుతుందో చెడే జయిస్తుందో ఆ దేవుడే నిర్ణయించాలి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమన్నప్పుడు పీకో. అది కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమన్నంతే పీకో. ఓకే ఓకే.